ఎక్కువ వాళ్ళు నేర్చుకోవాల్సిన కొన్ని కోర్సెస్లో డెఫినెట్లీ డిజైన్ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. క్యాడ్, క్యామ్, సో ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. సో కెడి అని, ప్రోఈ అని చెప్పుకుంటూ పోతే చాలా డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు. సో అరౌండ్ 6 to 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అండ్ దీని తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. సో దీని సైడ్ కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డేటా అనలిటిక్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు. దానికి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. సో తర్వాత వచ్చేసి హీటింగ్, వెంటిలేషను, సో ఎయిర్ కండిషనర్, దీనికి సంబంధించిన కూడా మన కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కోర్సెస్ కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కూడా మనం దాని సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడున్న 2025 ఎరాలో, సో అంటే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో, సో ఈవీ అనేది చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. సో ఇండియాలో కూడా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంది ఎలక్ట్రానిక్ వెహికల్ దీనికి సంబంధించింది. సో మెకానికల్ వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళాలని కూడా 100% వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ గల్ఫ్ కంట్రీస్లో నేను సెటిల్ అవ్వాలి అనుకుంటే, సో ఆయిల్ అండ్ గ్యాస్ అని కానీ లేకపోతే పైపింగ్ ఇంజనీరింగ్ కానీ ఇది చాలా చాలా బాగా విపరీతంగా ప్యాకేజెస్ ఉంటాయి. సో అది మీరు డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ట్రెండ్స్ ఒకసారి మనం గమనిస్తే, సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సో చాలా ఈ క్రాస్ ట్రెండ్స్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఈ ఏఐఎంఎల్లో కూడా మెకానికల్ రోల్ అనేది చాలా ఉంటుంది. దీంతో పాటు గ్లోబల్ అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ వాళ్ళని అంటే ఇక్కడ కూడా డెవలప్ అవుతూ ఉంది. సో రీసెంట్ డేస్లోనే సో చైనాని కాదని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఇండియాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దానికి సంబంధించిందే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సో చాలా డెవలప్ అవుతా ఉంది.